మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మార్గ మధ్యంలో నీటి కొరత ఏర్పడింది. ఆ నీటి కొరత వలన ఇబ్బందులు పడుతున్నప్పుడు మోషే దేవుని యొద్ద విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మోషేకు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, నేను హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను, ఆ బండను నీవు కొట్టుము అని తెలియజేస్తుంది. హోరేబులో అక్కడ బండ దగ్గర ప్రభువు కూడా ఉన్నాడు. యెహోవా దేవుడు వస్తున్నాడు, ఆ బండను కొట్టు అన్నాడు. ఆ బండను కొట్టినప్పుడు ఆయన దానిలో నుండి నీళ్లు ఉబ్బుకు చేస్తాడు, ప్రవాహం వల్లే ప్రవహింపచేస్తాడు. ఆయన ఆ బండను దేంతో కొట్టాడు అంటే ఆయన చేతిలో ఉన్న కర్రతో కొట్టమన్నాడు. ఆ కర్ర కూడా దేవుడే ఇచ్చాడు మోషేకు. ఆ కర్ర ద్వారా అనేక అద్భుత కార్యాలు చేసినట్లుగా మన వాక్యాల్లో చూస్తున్నాం. దేవుని కర్ర, అది దేవుని కర్రగా దాన్ని పిలువబడుతుంది కూడా. ఆ దేవుని కర్రను పట్టుకొని మోషే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడ బండను కొట్టినప్పుడు మంచినీళ్లు ప్రవహించేలాగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఐగుప్తీయులకి నైలు నది కొట్టినప్పుడు అది రక్తముగా మారేటట్లు దేవుడు కార్యం చేశాడు. శత్రువులకు అలా చేస్తాడు, తన బిడ్డలకు ఇలా చేస్తాడు. దేవుని వలన ఏమైనా సాధించుకోవచ్చు. మనం దేవునికి విరోధంగా జీవించడం వలన ఎంత నష్టమైనా పొందుకోవచ్చు. ఐగుప్తీయులు మాట వినలేదని వారి నైలు నదిని కొట్టినప్పుడు, అదే కర్రతో కొట్టినప్పుడు అక్కడ రక్తంగా మారింది. ఇక్కడ బండను కొట్టినప్పుడు మంచి నీరు ప్రవహించింది. అలాగే ఆ కర్రను తీసుకొని ఫరో ఎదుట నీవు అద్భుత కార్యాలు చేయని ఆ కర్రను దేవుడు ఆశీర్వదించి ఇస్తాడు. అప్పుడు ఆ కర్రతోటి అనేక అద్భుతాలు చేశాడు మోషే. 10 అద్భుతాలు చేశాడు. ఆ కర్ర మోషే చేతిలో ఉండగా మోషే అనేక విధాలుగా కార్యాలు జరిగించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, ఇక్కడ నీటిని రప్పించాడు. ఫరో ఎదుట అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ కర్రను మనము కూడా చేతపట్టుకొని మనము కూడా దేవుని కార్యాలు జరిగించడానికి మనకు కూడా అవకాశం ఉంటుందని వాక్యం మనకు నేర్పుతుంది. ఆ కర్ర ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ద్వారా మనకి అనుగ్రహింపబడిన కర్ర. వాక్యమే ఆ కర్ర. ఆ వాక్యం చేతపట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాక్యంతో మనము వాక్యమును దగ్గర పెట్టుకుని వాక్యంను ఆధారం చేసుకుని ఏది జరగమంటే అది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చేత పట్టుకొని మనము ధరించుకొని మనం ముందు పెట్టుకొని మనం ఏది జరగమంటే ఆ వాక్యం అనే కర్రతోటి మనం ఏదైనా సాధించగలం. మోషే వలె శత్రువులను సంహరించడానికి, శత్రువుల ఎదుట దేవుని యొక్క కార్యాలను చూపించడానికి, అలాగే మన మిత్రుల ఎదుట దేవుని యొక్క మేలులు పొందడానికి ఎన్ని విధాలుగా ఆ కర్రను వాడాడు మోషే. ఎన్ని విధాలుగా. ఎదురేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము తరుముతూ ఉండినప్పుడు ఆ కర్రను చూపించినప్పుడు ఎర్ర సముద్రం పాయలైనట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని అద్భుతాలు చేయడానికి కారణము దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఆ కర్ర. ఆ కర్ర ఎవరు అంటే వాక్యమే. వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని అనేకమైన అద్భుతాలు కూడా మనము కూడా పొందవచ్చు. వాక్యం చేతపట్టుకొని వాక్యం మన హృదయంలో ధ్యానిస్తూ ఇట్లాంటి అద్భుతాలు మనము కూడా పొందుకోవచ్చు. మనము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి వాక్యం అనే కర్ర ద్వారా గొప్ప కార్యాలు చేయుదుము గాక. ప్రార్థన. మా దేవా, మాకిచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు నాయనా. ప్రభువా, చూస్తున్న బిడ్డలు కూడా మీ వాక్యం అనే కర్రను చేత పట్టుకొని అనేకమైన అద్భుతాలు పొందడానికి, అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి, శత్రువులను జయించడానికి
వారికి మీ కృప చూపండి దేవా. కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీ జ్ఞానంతో నింపండి నాయన. కాలేజెస్లో సీట్ల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలను మీ క్షేమమైన మా ప్రభువా అద్భుతకరమైన స్థితిలో వారిని అడ్మిషన్స్ అనుగ్రహించి మహిమ పొందండి. మీరే మా ప్రభువా మహిమ ఘనత ప్రభావాలు పొందుకునే విధముగా బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములెత్త వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.